మిమ్మల్ని అందరినీ నవ్వుల్లో ముంచెత్తే సినిమా, చాలా అద్భుతంగా వచ్చిన సినిమా, ఒక కొత్త కంటెంట్తో వచ్చిన సినిమా. మొదటిసారైనా కూడా దర్శకుడు చాలా బాగా తీశారు. అందరూ చూసి ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమాను విజయవంతం చేసే దిశగా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ బ్యూటిఫుల్ మ్యూజిక్ లిరిక్స్ అందించిన పూర్ణాచార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ. చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాం, సారీ ఫర్ దట్. యా, ఓ సుకుమారి అనేది ఒక స్పెషల్ ఫిల్మ్ అండి నాకు. ఎందుకంటే గంగా ఎంటర్టైన్మెంట్స్లో ఇది బ్యాక్ టు బ్యాక్ సెకండ్ మూవీ. ఇంతకుముందు శివం బజయ్ కూడా మా మహేశ్వర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నేను అన్ని పాటలు రాశాను. థ్యాంక్ యూ సార్, మీరే కదా ఎంకరేజ్ చేశారు. యా, సో ఇందులో 4 పాటలు రాశానండి. ఇందాక మీరు విన్న ఓ సుకుమారి టైటిల్ సాంగ్, ప్రేమిస్తున్నా అనే మంచి మెలోడీ సాంగ్, అండ్ ఇంకా 2 మోర్ సాంగ్స్ అదే. సో అంటే నా టు డూ లిస్ట్లో తిరుగురన్నకి కొంచెం రాద్దాం అనుకున్నా, ఈ సినిమాతో వర్కౌట్ అయిందన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్, మీ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది స్క్రీన్ పైన. సో భరత్ దర్శన్ డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాకి. అతను ఒక మనసా వచ్చా కర్మణ నమ్మిన ఒక చిన్న పాయింట్ని అద్భుతమైన కథాకథనంతో రాసుకొని నాకు నరేట్ చేసినప్పుడు నేను థ్రిల్గా ఫీల్ అయ్యాను. సో అదే ఆ థ్రిల్తో నేను సినిమాకి ఏ విధంగా నా పాటల ద్వారా ఇంకొంత ఎనర్జీ యాడ్ చేయగలుగుతాననే ఉద్దేశంతో దాన్ని నేను 100% పూర్తి చేశానని నమ్ముతున్నాను. అండ్ భరత్ మంచిరాజు న్యూ డెబ్యూటెంట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా అవుతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రో. బ్యూటిఫుల్ కంపోజిషన్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా మా కుషేంద్ర గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అండ్ యా, నేను ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో ఒక మంచి పార్ట్ అయినందుకు, ఆ విధంగా నన్ను ప్రోత్సహించినందుకు మళ్ళీ మా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. 17th రిలీజ్ అవుతుందండి సినిమా, ఎల్లుండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా మీ ప్రతి పైసా వసూలులాగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ పాటలన్నీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మా నిరంజన్ గారు, మాధవ్ గారు ఆధ్వర్యంలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. ఒకసారి వినండి, డెఫినెట్గా మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా టీమ్ మిగతా కాస్ట్ అండ్ క్రూకి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఐ నౌ రిక్వెస్ట్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు టు ప్లీజ్ టాక్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓ సుకుమారి 17th రిలీజ్ అవుతుంది. పాటలన్నీ రిలీజ్ అయినాయి. ఇందాక పూర్ణాచారి చెప్పినట్టు ఆయన 4 పాటలు రాశారు రెడ్డి గారు. అండ్ ఇక్కడ భరత్ దర్శన్ కొత్త డెప్యూటెంట్ డైరెక్టర్. సభాముఖంగా చెప్తున్నాను, మా తమ్ముడు, చిన్నమ్మ కొడుకు. ఫస్ట్ మూవీ సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే తిరువీర్ అండ్ మేడం వాళ్ళ యాక్షన్ కూడా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. తర్వాత ఎవ్రీథింగ్ అన్ని కలయికలు, మ్యూజిక్. మన ఫస్ట్ భరత్ మాచిరాజు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆయనకు కూడా చాలా భవిష్యత్తు ఉంది, మంచి మ్యూజిక్ ఇంకా ముందు రావాలని చెప్పి. అలాగే ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, తర్వాత టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది మూవీ. ఎల్లుండి 17th రిలీజ్ అవుతుంది. అందరు చూసి బ్లెస్సింగ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. I now request actor Mahendranath and production designer Tirumala Garu to please come onto the stage. And ఇంత అద్భుతమైన మ్యూజిక్ని మనకు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భరత్ మాచిరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ టు మీడియా, మీ సపోర్ట్ లేకపోతే ఇంత రీచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సందీప్ అన్న అని మా అన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన నమ్మారు కాబట్టి సార్కి, మా డిఓపి సార్కి పరిచయం చేసి అసలు కొంచెం టెన్షన్గా ఉంది సార్. సో సార్ మమ్మల్ని నమ్మి
సరే ఇలా నీకు సినిమా ఇస్తాను చేస్తావా అంటే సార్ సరే సార్ అంటే ఇప్పుడు సార్ మహేశ్వర్ సార్ దగ్గరికి తీసుకెళ్తే సార్ నేను చూసుకుంటాను నువ్వు కానీ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పూర్ణ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ లిరిక్స్ లేకపోతే సాంగ్సే లేవు అసలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శన్ బ్రో సారీ సార్ దర్శన్ బ్రో థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మేవు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వర ఎడిటర్ చాలా సపోర్టివ్ అనమాట, అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసినాము. థ్యాంక్ యూ. తిరువీరు బ్రో నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్ నిరంజన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిరుమల సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, Andy. I now request Indian mixing engineer to please come on to the stage. Indian bro, thank you so much bro. And Satish గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసిన కృష్ణ కిషోర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. I now request అంజమామ గారు to please talk. అందరికీ నమస్కారం. ముందుగాల మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. గంగా ప్రొడక్షన్ బ్యానర్లో ఓ సుకుమారి మూవీని అందించిన మహేశ్వర్ రెడ్డి సార్ ప్రొడ్యూసర్ గారికి నిజంగా ధన్యవాదాలు. అందులో మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడం జరిగింది. సో తిరువీరు హీరో వాళ్ళ బాబాయ్ క్యారెక్టరు. అలాగే ఈ సినిమా 17th రోజు థియేటర్లో వస్తుంది, తప్పకుండా అందరూ వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు థియేటర్కి వెళ్ళినాక ఎంత నవ్వుకుంటారో మీరే చెప్పాలి. సో హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, తప్పకుండా చూడండి. నేను చాలాసార్లు చూద్దామని మా డైరెక్టర్కి చెప్పినా కానీ ఒక్కసారి కూడా చూడనిస్తలేడు. సో నేను ఇలా తక్కువనే కనబడ్డా, కాకపోతే మంచి క్యారెక్టర్ ఉంటుంది. హీరో ఎన్ని రోజులు ఉంటో అన్ని రోజులు ఉంటుంది. సో నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన మన డైరెక్టర్ భరత్ గారికి నాకు నమస్కారాలు. అలాగే మమ్మల్ని ఇంత అందంగా, అంటే నన్ను కూడా ఇంత అందంగా చూపెట్టిన మా డిఓపి గారికి కూడా నమస్కారం. అలాగే మంచి మ్యూజిక్ని అయితే అందించిండు. నాకైతే డైలీ మార్నింగ్ లేవగానే ఈ సాంగ్స్ వింటా చాలా బాగా అనిపించినాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరు థియేటర్కి వెళ్ళి అయితే తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. జయరామ్ సార్ గారికి, తర్వాత మురళీ సార్ గారికి, ఐశ్వర్య మేడం గారికి, హీరో తిరువీర్ గారికి. ఈ తిరువీర్ హీరో అంటే ఒక మా ఇంట్లో అల్లుని లెక్కనే కలిసి తిరుగుతాం. తర్వాత క్రాంతి మేడం గారికి, మహేంద్రనాథ్ గారికి, అలాగే జయరామ్ సార్, మన బలగం జయరామ్ సార్ గారికి, ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, ఏమైనా మర్చిపోతే వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఏదో ఒక మారుమూల గ్రామం, లంబాడిపల్లి గ్రామం నుండి మై విలేజ్ షో యూట్యూబ్ ద్వారా ఇంత దూరం వచ్చినందుకు, ఎందుకంటే మా విలేజ్ వాళ్ళకు, తర్వాత మా శ్రీకాంత్ అయిన మా అల్లుడికి వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒకటి ఎంచుకున్నా, ఒకటి ఖచ్చితంగా మనం మంచి ప్రాజెక్టులు చేద్దామని కాకుండా ప్రతి ఒక్క ఇది యూట్యూబ్ నుండి ఇంతవరకు వచ్చినాం. ఇంకా యూట్యూబ్ వాళ్ళు కూడా చాలామంది ఇంట్లో యాక్టింగ్ చేశారు. సో భరత్ గారికి భరత్ గారి తరఫున కూడా వాళ్ళకు కూడా నమస్కారాలు. తర్వాత ఇదేంటంటే ఈ అవకాశము నాకు సినిమా చేస్తా అని అనుకోలే, యూట్యూబ్కి వచ్చింది ఏదో క్యాజువల్గా చేసుకుంటూ వచ్చిన. సో ఇంత దూరం రావడం జరిగింది. సో నా జర్నీ అనేది ఒక రైతు కుటుంబం, నేను ఇరువాళ్ళు దున్ని ఇంత దూరం రావడం జరిగింది. సో మీరందరూ సపోర్ట్ చేయాలని, మా సినిమాను థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 17th రోజు రిలీజ్ అవుతుంది, తప్పక వాచ్ చేయండి ఓ సుకుమారి మూవీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో చైల్డ్